చాలా క్విక్గా అయిపోయి దోసకాయ చూద్దామండి. వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. నేను మూడు దోసకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాము. చిన్న గ్లాస్లోని 3/4 గ్లాస్ ఆయిల్, 3/4 గ్లాస్ కారం, ఇంకా 1/2 గ్లాస్ ఆవపిండి, ఇంకా పావు గ్లాసు సాల్ట్ నేను ముక్కలన్నిటికీ ఆయిల్ ముందే అప్లై చేశాను. దానివల్ల ముక్క కొంచెం బిరుసు అవుతుంది. ఆవకాయ తొందరగా మెత్తబడిపోదు. సాల్ట్ అన్నీ కలుపుకున్నాక అందులోనే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ లాగా మెంతులు, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు పూర్తిగా ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఈ దోస ముక్కల్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అన్నిటికీ ఈ గుంటంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ముందే ఆయిల్ వేసాం కదా, దీన్ని 1 డే ఆగి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ మొత్తం మెజర్మెంట్స్తో సహా నా ఛానల్లో ఉన్నాయి. నేను కింద పిన్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.